హర్ష సాయి, లోకల్ బాయ్ నాని, ఇంకా సన్నీ యాదవ్. ఇలాంటి అందరి మీద రీసెంట్‌గా ఐపీఎస్ సజ్జనర్ గారు ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేశారు బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేయడానికి. ఎందుకంటే ఒక మనిషికి ఉన్న వీక్‌నెస్‌ని మనం టార్గెట్ చేసి ఏదైనా ప్రొడక్ట్ లేదా సర్వీస్‌ని అమ్మాము అని అనుకుంటే వందల కోట్లు సంపాదించొచ్చు. ఇప్పుడు నార్మల్‌గా అబ్బాయిలవ్వచ్చు చాలా మందికుండే ఇన్‌సెక్యూరిటీ ఏంటి? మనం లైఫ్‌లో సెటిల్ అవ్వాలి. మనం డబ్బులు బాగా సంపాదించాలి. మన ఫ్యామిలీని బాగా చూసుకోవాలి అని ఏదైతే ఆ వీక్ పాయింట్ ఉంటుందో దాని మీద గనుక మనం ఏదైనా ప్రొడక్ట్ లేదా సర్వీస్‌ని బిల్డ్ చేసి మీరు సింపుల్‌గా ఈ రెడ్ కలరో, గ్రీన్ కలరో నొక్కండి. లేదా ఈ ప్రైస్ పైకెళ్తుందా, కిందకొస్తుందా సెలెక్ట్ చేయండి అని చెప్తే ఈజీగా డబ్బులు సంపాదించొచ్చు అని ఎప్పుడైతే చెప్తారో అప్పుడు మీకు ఆల్రెడీ నేను డబ్బులు సంపాదించలేకపోతున్నాను అనే ఒక లోపల ఒక ఫీలింగ్ ఉంటుంది గదా! దాని ఫీలింగ్‌కి ఇదేదో బావుంది. దీనివల్ల నేను సక్సెస్‌ఫుల్ అవుతానని ఎప్పుడైతే చిన్న హోప్ కనిపిస్తుందో మనం అందరం అందులో దూరిపోయి డబ్బుల్ని స్పెండ్ చేసి నష్టపోవడం అనేది జరుగుతుంది. సో, ఒక్కసారి ఎప్పుడైనా ఏదైనా పని చేసే ముందర ఏదైనా సర్విస్ లేదా ప్రొడక్ట్ టెస్ట్ చేసే కంటే ముందర గూడా ఇది మన వీక్‌నెస్‌ని టార్గెట్ చేస్తుందా లేదా అని ఒక్కసారి క్వెషన్ చేసుకున్నారనుకుంటే మీరు ట్రాప్‌లో అనేది పడరు. అండ్ ఇప్పుడు ఐపీఎల్ గూడా వస్తుంది కాబట్టి చాలా మంది బెట్టింగ్ వైపు వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ప్లీజ్ దీని నుంచి దూరంగా ఉండండి. అండ్ అవేర్‌నెస్ కోసం వీడియోని అందరితో షేర్ చేయండి.